ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా రాజకీయ బాధ్యతలు ఒకవైపు సినిమా కళామ తల్లి ముద్దుబిడ్డగా పవన్ కళ్యాణ్ గారు తన రెండింటిని కూడా ఒక బాధ్యతాయుతంగా ముందుకు నడిపిస్తూ ఉన్నారు. అలానే ఒక పవర్ బ్రాండ్గా రాజకీయాల్లో సంచలనం సృష్టించిన పవన్ కళ్యాణ్ గారు కొంత గ్యాప్ తర్వాత ఇప్పుడు హరిహర వీరమల్లుతో మళ్ళీ జనాలను అలరించనున్నారు. వారికి ముందుగా వెయిటింగ్ న్యూస్ నుంచి శుభాకాంక్షలు వెళ్తూ సార్ కంగ్రాచులేషన్ సార్. అంటే ఈ మూడేళ్ల విరామం తర్వాత హరిహర వీరమల్లుతో వస్తున్నారు. అంటే ఎలా అనిపిస్తుంది సార్? అంటే కొంత ఈ రాజకీయాల్లో ఒక ఫైర్ బ్రాండ్గా ఉండి మళ్ళీ సినిమా తెర మీద ఎలా కనిపించిపోతున్నారు అంటే ఇది ఒక ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు. పొలిటికల్ ప్రాసెస్లో కూడా సినిమాలు రిలీజ్ అయినాయి, కానీ యాజ్ అ పార్టీగా ఉన్నప్పుడు అలా 19లో కంటెస్ట్ చేసి ఓడిపోయిన తర్వాత పార్టీ రన్ చేశాను, 14లో చేశాను. ఐ వాజ్ డూయింగ్ ఫిల్మ్స్. ఇది పదవి బాధ్యతలు తీసుకున్నాక ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. కాదు ఎక్కడో కూడా పదవి అంటే బాధ్యతలకు ఇబ్బంది కలగకుండా మెజారిటీ అంటే ఆల్మోస్ట్ ఒక 60%, 40% ఫిల్మ్ అయిపోయింది. నేను ఇక్కడ బాధ్యతలు తీసుకోకముందే లాస్ట్ 60% మొత్తం ఇక్కడే విజయవాడలో చేశాను. ఇక్కడ మన పార్టీ ఆఫీస్ దూరంలోనే ఒక తెలిసిన వారి స్థలం ఉంటే వారి దగ్గర అక్కడ సెట్స్ చేసి చేసే పనికి అడ్మినిస్ట్రేటివ్ పదవి బాధ్యతలకి ఇబ్బంది, మనం తీసుకున్న బాధ్యతలకు ఇబ్బంది లేకుండా మార్నింగ్ ఓన్లీ ఒక 2 hours చేశాను. లేదా మధ్యాహ్నం అఫీషియల్స్ అందరూ వాళ్ళ పనిలోకి వెళ్ళిపోయినప్పుడు ఇప్పుడు వాళ్ళ బ్రేక్ టైంలో నేను చేశాను. అట్లాగా కొన్నిసార్లు 4 గంటలు చేశాను, కొన్నిసార్లు 2 గంటలు చేశాను. బట్ కాకపోతే క్వైట్ వాళ్ళు బాగా ప్లాన్ చేశారు ప్రొడక్షన్. ఐ థింక్ దట్స్ హౌ వీ కుడ్ ఫినిష్ ద ఫిల్మ్. అంటే ఈ సినిమా అంటే మీకంటూ ఉన్న ఒక సర్టన్ యూత్ అంతా కూడా పవన్ కళ్యాణ్ అనుచరులుగా ఉంటారు. అంటే ఇది జనసేన కార్యకర్తల కోసం, ప్రేక్షకుల కోసం, లేకపోతే సనాతన ధర్మాన్ని భారతదేశం అంతా, అంటే యాక్చువల్గా ఇప్పటికే సనాతన ధర్మాన్ని భారతదేశం అంతా కూడా విస్తరించాలనే ప్రయత్నంలో ఉన్నారు. అలాంటి సనాతన ధర్మాన్ని ఎవరు విస్తరించగలరు, ఆల్రెడీ విస్తరించే ఉంది. దానికోసం అసలు ఎవరు పాటుపడక్కర్లేదు. దాన్ని చెడగొట్టుకుని ఉంటే చాలా మించి. ఎందుకంటే ఈ దేశ ధర్మాన్ని ఎవరు చెడగొట్టలేదు, ఎంతమంది వచ్చినా చెడగొట్టలేదు. అది నడుస్తూ ఉంటుంది. మధ్యలో చిన్న చిన్న అపశృతులు వస్తాయేమో, లేదంటే చిన్న చిన్న హిచ్చెస్ ఉంటాయేమో, కానీ ఎవరు దీన్ని చేయలేరు. మేము అంటే ఈ దేశాన్ని ఎవరు కూడా నాలాంటి కూడా సనాతన ధర్మ పరిరక్షణ ఆ పదం అవసరం లేదు ఎవరికి. నేను నమ్ముతానంటే దాన్ని ఎవరన్నా మాట్లాడితే చెడగొట్టి మనోభావాలు దెబ్బతీస్తూ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. దట్స్ ఇన్ఫ్రించ్మెంట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. ప్రాథమిక హక్కులు ఉల్లంఘన అవుతుంది కాబట్టి ఖచ్చితంగా దాన్ని మాట్లాడాలి. లేదంటే ప్రాక్టీస్ అయిపోతుందనే ఉద్దేశంతో మాట్లాడతాం తప్ప. అలాగే ఈ సినిమాకి సంబంధించి ఇది ఒక అభిమానులను, జన సైనికులను, ఒక పార్టీను అట్లా కాదు. ఇది అందరికీ సంబంధించిన సినిమా. ఇది నేను పాలిటిక్స్లోకి రాక పూర్తిగా దిగకముందు స్టార్ట్ అయిన ఒప్పుకున్న కాన్సెప్ట్ ఇది. ఆ రోజు మేము ఏ అడ్వాంటేజ్ చూడలేదు. ఇంట్రెస్టింగ్ ఏమనిపించిందంటే మన విజయవాడ దగ్గర ఉన్న కొల్లూరులో దొరికిన డైమండ్ కోహినూర్. మన కోహినూర్ ఈ రోజున యూకే లండన్ మ్యూజియంలో ఉంటుంది. క్వీన్ విక్టోరియా కిరీటం మీద ఉండేది. ఫైనల్గా వాళ్ళు ఏదో సెంటిమెంటల్గా ఫీల్ అయ్యి దాన్ని ఈ రోజున లండన్ మ్యూజియంలో ఉంటుంది కోహినూర్ డైమండ్. అలాంటి కోహినూర్ డైమండ్ అది ఎక్కడి నుంచి ఆరిజిన్ అయిందని నాకు డైరెక్టర్ క్రిష్ గారు నా దగ్గరికి హై కాన్సెప్ట్ చెప్పినప్పుడు నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది. అది నేను తెలుసు కానీ ఎక్కడ ఉంది పూర్తి చరిత్ర నాకు తెలియదు. అది మన కొల్లూరులో దొరికింది, మన విజయవాడ దగ్గర ఉన్న కొల్లూరులో దొరికింది, ఇక్కడున్న వజ్రపు గనుల్లో దొరికింది. అప్పుడప్పుడు కూడా ఇంకా కొంతమంది పొలాలు పనిచేసుకుని రాళ్ళు దొరుకుతూ ఉంటాయి అని చెప్తూ ఉంటారు ప్రెషస్ స్టోన్స్. అది దాని జర్నీ ఆ కోహినూర్ డైమండ్ అది ఇక్కడి నుంచి మన బందర్ పోర్టుకి సంబంధం ఉంటుంది. అలాంటి దాని దరిదాపులోని కొల్లూరులో దొరికిన వజ్రం, దాని ప్రయాణం ఇక్కడి నుంచి నిజాం నవాబ్ దాకా వెళ్ళి కులీ కుతుబ్ షా దాకా వెళ్ళి, కులీ కుతుబ్ షా నుంచి అది మొఘల్స్ దగ్గరికి వెళ్ళి, మొఘల్స్లో ఫైనల్గా అది ఔరంగజేబ్ టైంలో అది కోహినూర్ పీకాక్ త్రోన్కి పైన దాన్ని అలంకరించబడి, అలాంటి టఫెస్ట్ రాజు, మోస్ట్ క్రూరుడు, అలాంటి సమయంలో ఒక సగటు మనిషి, అది మన ఈ గోదావరి తీరానికి ప్రాంతానికి చెందిన వ్యక్తి, కృష్ణా నదీ తీరాని ప్రాంతానికి ఇక్కడ ఉండే ఒక సగటు మనిషి, అలాంటి వాడు అసైన్మెంట్ ఇవ్వబడదు. ఆ కోహినూర్ డైమండ్ని ఔరంగజేబ్ పీకాక్ త్రోన్ మీద డైమండ్ తీసుకున్నాను. సో నాకు అది ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో దీంట్లో ఎక్కడ సనాతన ధర్మం అనేది, అంటే ఈ దేశం ప్రాక్టీస్ చేసేది ధర్మం, దాని సనాతన ధర్మం అంటారు కాబట్టి అది నాకు
ప్రత్యేకించి సనాతన పరిరక్షణ కాదు, ఇది క్వైట్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్. దాంట్లో మనం కొన్ని విట్నెస్ చేసేది ఏంటంటే మేజర్గా ఫ్రమ్ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ పర్స్పెక్టివ్ అండ్ ఆల్సో హిస్టారికల్ పర్స్పెక్టివ్. ముఖ్యంగా అంటే మనం చాలామంది చిన్నప్పుడు స్కూల్లో చదువుకుంటారు, మొఘల్స్ని చాలా గ్లోరిఫై చేస్తాం మన దేశం, మన టెక్స్ట్ బుక్స్ కానీ అన్నీ కూడా. మన విజయనగర రాజుల గురించి తెలియదు, మనం సినిమాలు తీసి మన కల్చర్కి మనకి అలసాని పెద్ద వీళ్ళు తప్ప మనం చేసుకుని తప్ప పుస్తకాలు ఎప్పుడు కూడా నేను చదువుకోలేదు. విజయనగర రాజుల గురించి మేము చదువుకోలేదు, చాళుక్యుల గురించి చిన్న ఇంతంత ఉంటాయి, 4-5 లైన్లు ఉంటాయి, కానీ ఓన్లీ గ్లోరిఫికేషన్ అబౌట్ మొఘల్స్. అంటే ఎంతసేపు మొఘల్ చేతులు ఓడిపోయి తిప్పి కొడితే మొఘల్స్ పరిపాలించిన 200 ఏళ్ళు కూడా లేవు, 220 ఏళ్ళు అంత ఉంటాయి. మరి ఇన్ని 400 ఏళ్ళు చేసిన విజయనగర గురించి ఉండదు కథలు. ఇవన్నీ ఎక్కడ ఉండి మేజర్లు ఏంటంటే బీయింగ్ ఏ హిందూ యూ హ్యావ్ టు పే ట్యాక్స్. నువ్వు జిజియా అని పన్ను కట్టాలి. అంటే నీ మతాన్ని నీ ధర్మాన్ని, అది ఎక్కడ బయట దేశంలో కాదు, ఇక్కడి నుంచి హిందూ వెళ్ళి వేరే దేశాల్లో కాదు, హిందుత్వం పరివిడులుతున్న ప్రాంతంలో హిందూగా బతకడానికి ఎక్కడో వచ్చిన ఒక రాజులు, మొఘల్ రాజులు వచ్చి ఇక్కడికి వచ్చి నువ్వు హిందూగా ట్యాక్స్ కట్టాలి, అలాంటిది ఒక కాన్సెప్ట్ ఉంది. సో ఇలాంటి స్క్రీన్ ప్లేలో ఈమిడి ఉన్నాయి. సో అది కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది నాకు. సో ఐ థింక్ దట్ హ్యాస్ టు బి ఎక్స్ప్లోర్. కానీ ఇది ఎక్కడ కూడా గోల్ ఏంటంటే మన కొల్లూరు వజ్రాన్ని తిరిగి మన దగ్గర తీసుకురావాలి. ఇది తీసుకురాబోతున్నారా లండన్ నుంచి తీసుకురాబోతున్నారు? యాక్చువల్లీ అంటే అలా కాదు, ఈ డిబేట్ స్టార్ట్ అవ్వాలని కోరుకున్నాను. ఎందుకంటే అది మన ప్రాపర్టీ, అది మన ప్రాపర్టీ. రకరకాలు చెప్తారు కానీ అక్కడికి వెళ్ళింది ఇక్కడికి వెళ్ళింది పూర్తిగా అది భారతదేశం సొత్తు. అది అలాంటి డిబేట్ మీరందరూ స్టార్ట్ చేసి నేను సంతోషపడ్డాను. అంటే సార్ జనరల్గా ఇప్పుడున్న సినిమా హీరోలందరూ సైన్సు, ఫిక్షన్, రొమాంటిక్ సబ్జెక్టులు ఎన్నుకుంటున్నారు, మీరు చారిత్రకమైన నేపథ్యం ఎన్నుకున్నారు దాంట్లో. అంటే నేను ఎప్పుడు నా సినిమాలు ప్లాన్ చేసుకుంటాను. ఫ్రాంక్గా చెప్పండి, నా సినిమా నేను ప్లాన్ చేసుకునే వ్యక్తిని కాదు. అవి సహజంగా నేను ఏదైనా ఆర్గానిక్గా రావాలనుకుంటాను. అంటే మనం ఒకటి తెచ్చిపెట్టుకుంటే జరగదు, దానికి మీకు ప్యాషన్ ఉండాలి, దానికి చేయగలిగే అంత టీం ఉండాలి. సో ఈ సినిమా అలా కుదిరింది అంతే. అంతేగా నేను ఎప్పుడు సినిమాలు ప్లాన్ చేయను, సహజంగా అలాంటి కథలు వస్తే చేస్తాను. సార్ అంటే ఇప్పుడు అమరావతి విషయంలో చూసుకుంటే క్వాంటమ్ వ్యాలీ అభివృద్ధి చేస్తున్నారు. జనవరి కల్లా అంటే షెడ్యూల్ పెట్టుకొని జనవరిలోనే దాన్ని ప్రారంభించే ఆలోచనలో ఉన్నారు. అయితే ఇప్పుడు సెకండ్ పూలింగ్ కూడా దానికి మీరు జనసేన ఎలాంటి స్టాండ్ తీసుకోబోతుంది సార్? అంటే ఎప్పుడు కూడా ల్యాండ్ పూలింగ్ ఫర్ డెవలప్మెంటల్ సేక్ చాలా అవసరం. గత కాలంలో కూడా మా లాస్ట్ 2014 కూడా నేను చెప్పింది కూడా అప్పటి నుంచి ఇప్పుడు అదే కట్టుబడినా. ఒక రాజధాని నిర్మాణం నిజంగా భూమి కావాలి, భూమి తీసుకుని ఎవరైనా సరే స్వచ్ఛందంగా భూములు ఇస్తే ఖచ్చితంగా తీసుకోవచ్చు. అంటే ఇబ్బంది పెట్టి అనేది ముందు మా స్టాండ్. ఇప్పుడు కూడా అదే స్టాండ్ ఉంది. మొన్న మా అందరి మధ్య జరిగిన డిస్కషన్ ఏంటంటే అది ముందస్తుగా చాలామంది అందరు అడుగుతుంటే నా అభిప్రాయం కూడా చెప్పాను. అంతే నా అభిప్రాయం కూడా ఏం చెప్పానంటే మనకి ఇట్లా ఉంది కదా ల్యాండ్ పూలింగ్, దీన్ని మనం ఎలా ఫుల్ఫిల్ చేస్తాం దాంట్లో నుంచి వచ్చిందంత తప్ప అది నేను దేనికి వ్యతిరేకం కాదు. కానీ నేను చాలా పారదర్శకంగా ఉండాలని కోరుకుంటాను, ఆబ్జెక్టివ్గా చూడాలని చూస్తాను. గ్రామ స్వరాజ్యాన్ని పూర్తి స్థాయిలో కూడా గ్రామ స్వరాజ్యాన్ని తీసుకురావడంలో మీరు అయితే గత ప్రభుత్వంతో చూసుకుంటే ముందు అడిగేశారు సార్. అంటే గత ప్రభుత్వంలో పంచాయతీ ప్రెసిడెంట్లకి పూర్తి స్థాయిలో వాళ్ళు జీరోలు చేశారు, వాళ్ళు ఒక పేరుకు మాత్రమే పదవి చేశారు. కానీ మీరు దాన్ని అయితే డెవలప్ చేశారు, దాన్ని ఎంత ముందుకు తీసుకెళ్లే ఆలోచన ఉంది? నా గోల్ మన అధికారులందరికీ కూడా నా గోల్ ఏంటంటే మనకున్న 13,000 పైచిలుకు పంచాయతీలు, దాదాపు 32,000 హ్యామ్లెట్స్, ముఖ్యంగా 13,000 పంచాయతీలు తీసుకుంటే సెల్ఫ్ సస్టైనింగ్ గవర్నెన్స్ డెవలప్ అవ్వాలి. స్థానిక వనరులు అవి మళ్ళీ సంపద జనరేట్ చేసే పంచాయతీలు కావాలి నా కోరిక. సో అవి కావాలంటే ముందస్తుగా వాళ్ళకి కావాల్సిన బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలి. సో అందుకని ఫౌండేషన్ ప్రస్తుతానికి నేను బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెట్టాను. ఆ తర్వాత వాటి మీద స్వయం సమృద్ధి పంచాయతీలు అవ్వాలి. అంటే డబ్బులు మనకి అవి జాతీయ స్థూల ఉత్పత్తికి తోడ్పడాలి, అలాగే రాష్ట్ర స్థూల ఉత్పత్తికి తోడ్పడాలి. అట్ ద సేమ్ టైం అవి ఆర్థికంగా అభివృద్ధి చెందాలి. అందుకని మెయిన్ నేను వాటికి మేజర్ అక్టోబర్ నుంచి సెప్టెంబర్ నుంచి ప్రణాళిక జరుగుతూ ఉంది. కొన్ని పంచాయతీలు తీసుకొని వాటిని సెల్ఫ్ సస్టైనింగ్ పంచాయతీలుగా అభివృద్ధి, అంటే మేము సంపద సృష్టించే పంచాయతీలుగా ఎలా చేయాలనేది అధికారులు కూడా ప్రణాళిక రచిస్తారు. సార్ ఆల్ ద బెస్ట్ సార్ ఫర్ థ్యాంక్ యూ. మన ఊరి వార్తలు మన వైటీ న్యూస్లో.